Hello, నేను రేఖా. Welcome back to our channel. So today we are having with us little champ Shashank. Hello Shashank. Hi Akka. Hello. How are you? I'm good. మీరు ఎలా ఉన్నారు? Super. So after Bowl Baby Bowl and సరిగమప ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు? ఇప్పటికైతే ఛాంపియన్షిప్ తర్వాత ఏం లేదు. ఫస్ట్ బోల్ బేబీ బోల్ 3 సీజన్స్ పాడాను. ఆ తర్వాత లిటిల్ ఛాంప్స్లో పాడాను సరిగమప. తర్వాత ఈ మధ్యనే ఛాంపియన్షిప్లో పాడాను. అండ్ ప్లస్ మధ్యలో పలికేద భాగవతం అని పార్థసారథి నేమాని సార్ కండక్ట్ చేశారు భక్తి టీవీలో. దానిలో పాడాను. దానిలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను బాలు సార్ చేతుల మీదుగా. నువ్వు అన్నిట్లో ఇప్పుడు బోల్ బేబీ బోల్లో రన్నర్ అప్ కదా? అవును. అండ్ మొన్న వచ్చిన సరిగమప లేటెస్ట్ సిరీస్లో విన్నర్స్ కదా? దాంట్లో పాడుదాం భాగవతమా పలికేద భాగవతంలో యు ఆర్ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సూపర్. నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా. సో బాలుగారి పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది శశాంక్? బ్రెత్లెస్ సాంగ్ ఉంది చూడండి, మాటే రాని చిన్నదా. అది నా ఫేవరెట్ కూడా. అది ఒకసారి పాడవా? ఓకే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, వెన్నెలల్లి పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమలు కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను, కన్నె పిల్ల కళలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. థ్యాంక్ యూ. మై ఫేవరెట్. సో శశాంక్, నువ్వు ఇంత స్వీట్గా ఉండటానికి వాయిస్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యు టేక్? ఐస్ క్రీమ్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు, చల్లగా ఉన్నది ఏది చేయకూడదు. అండ్ మార్నింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అట్లీస్ట్ ఒక 1 hour, సో దట్ వాయిస్ వార్మప్ అవుతుంది అండ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఎక్కువ అరవకుండా ఎక్కువ మాట్లాడకుండా వాయిస్ని సేవ్ చేసుకుంటూ ఉండడం అంతే. కాదు, వెన్ యు ఆర్ వెరీ మచ్ ఎమోషనల్, అక్క మీద కోపం వచ్చింది లేకపోతే రిమోట్ తీసుకుంది అక్క, అలాంటప్పుడు అప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటారా? అంతే. అంటే ఒక పాయింట్లో అవ్వదు, బట్ పెద్ద కష్టం వచ్చింది. అంటే అలా అలవాటు చేసుకొని కోపం కూడా రాదు ఇంకా అంతే. సో నువ్వు వోకల్స్తో పాటు కంపోజిషన్ కూడా చేస్తావు కదా? అవును. సో ఫ్లూట్ అండ్ కీబోర్డ్ ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేసావు ఇప్పటి వరకు? 4 సాంగ్ కంపోజ్ చేశాను. ఒకటి కోవిడ్ మీద చేశాను, కృష్ణుడి మీద ఒకటి చేశాను, బటర్ఫ్లై మీద ఒకటి చేశాను. అండ్ బటర్ఫ్లై అది కాదు, అండ్ మూన్ మీద ఒకటి కొత్తగా వస్తుంది, ఓకే, అది ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఏదో ఒకటి మాకు ఒకసారి వినిపించు. బటర్ఫ్లై మీద సాంగ్ పాడతాం. వేవేల వన్నెలా వేల కావ్యాలే దారిలా, మనసులే చేరని బాధలే తీర్చని బదులులేని ప్రశ్నలేవని, మారే కాలాలిలా కొత్త తీరం చేరేంతలా, బాటలే వేయని గమనమే చూపని నిన్ను నువ్వే నమ్ముకోవని, ఒక్కసారిగా గొంగళి తీరు మారి ఎగిరిపోలేదని, అందమే లేదని నమ్మడం వలదని తెలుసుకోవాలని, ఓ వరమిలా నీ వెలుగులా నాదాకే చేరెనా, నీ రంగులా ఆ మిలమిలా నా కళ్ళే చూసెనా, చాలా కాలమైందిలా
నాకు నేనే నచ్చడం ఇలా మారినానే నిన్ను చూసిలా సీతాకోక చిలుకలాగా. సూపర్, భలే భలే బాగుంది. ఎవరు రాశారు దీన్ని? నేనే రాసుకో. నువ్వే రాసుకో, నువ్వే కంపోజిషన్, నువ్వే ఎవ్రీథింగ్, వోకల్స్ నీవే. నైస్ నైస్ నైస్. ఇలా నీకు రాయటంలో ఎలా, ఐ మీన్ పదాల మీద గ్రిప్ ఎలా వచ్చిందంటే? స్కూల్లో మాకు తెలుగు టీచర్ ఒక సార్ ఉండేవాళ్ళు. ఎప్పుడు అంటే నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సబ్జెక్ట్ బట్ ఎక్కువ ఎలా ఉండాలి అండ్ పాతకాలం గురించి, రామాయణం గురించి అలా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇలా పద్యాలు కూడా పాడుతూ ఉన్నాం కాబట్టి స్కూల్లో ఆబ్వియస్లీ పద్యాల గురించి ఉంటుంది. సో అలా మనం కూడా కొత్తవి రాద్దాము అనే ఒక ఇంట్రెస్ట్ వచ్చి స్టార్ట్ చేశాను రాయడం. నీకు ఏదైనా టీం ఉందా? ఒక 3-4 మెంబర్స్? లేదు, సోలో. అంటే మా ఫ్రెండ్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి, మ్యూజిక్ క్లాస్లో ఫ్రెండ్స్ కానివ్వండి, బట్ మేజర్ పార్ట్ నాదే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఆల్బమ్ సాంగ్స్ అట్లాగా ఎక్కువ పాపులారిటీ వస్తుంది కదా, సో అలాంటి ఆల్బమ్ ప్రైవేట్ సాంగ్స్ అట్లాగా నువ్వేమన్నా కంపోజ్ చేసావా? ప్రైవేట్గా ఇంకా చేయలేదు, ఇవి నార్మల్గా చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఏదైనా ప్లాన్ ఉందా? ఇంకొక సాంగ్ అయిపోయాక అప్పుడు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నీ సాంగ్ వస్తుంది కదా, అబౌట్ టు రిలీజ్ కదా, సో ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేద్దామని? స్పాటిఫై, యూట్యూబ్, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఏమైనా ఉంటే వాటిలో కూడా. ఓకే. సో నీకు ఆల్రెడీ ఛానల్ ఉంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? అది ఒక 150-200. అంటే యూట్యూబ్ కాకుండా ఇన్స్టాలో ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఈ రీల్ కాంటెంట్ అట్లాంటివి చేస్తూ ఉంటాను. ఎంత రీచ్ వస్తూ ఉంటుంది? ఒక్కొక్క దానికి మినిమం 20,000 వ్యూస్ వస్తాయి అండ్ మంచి రెస్పాన్స్ ఉంటుంది, బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ మై ఫాలోవర్స్ బట్ బయట వాళ్ళు విన్నప్పుడు కూడా అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సూపర్. అక్క మేజర్ పార్ట్ కదా నీ లైఫ్లో, తను నీకు ఇచ్చే మేజర్ సజెషన్ అంటే దేని గురించి ఉంటుంది? ఏదైనా కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఆబ్స్టాకిల్ వచ్చినా కూడా ఎందుకు వచ్చింది, అది ఏం చేస్తే పోతుంది, అండ్ ఇలాంటివి వస్తే ఎలా కవర్ చేసుకోవడం, ఎలా ముందుకు వెళ్ళడం, అంతే. వచ్చినా కూడా తట్టుకునే పవర్ ఎలా పెంచుకోవాలి అది ఇస్తూ ఉంటుంది. తను క్లాసికల్ డాన్సర్ కదా, తను షోస్ చేస్తూ ఉంటుందా? ఐ మీన్ ఆడియో లాంచెస్ లో, టీవీ షోస్ కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూట్ త్రూ ఆడియో లాంచెస్ లో చేస్తూ ఉంటాను. ఓకే కూల్. నువ్వు ఇప్పటి వరకు అంటే చేసిన ప్రోగ్రామ్స్ కానీ నువ్వు పాడే పాటలు కానీ అన్నీ తెలుగు బేస్డ్ కదా? అవును. సో అపార్ట్ ఫ్రమ్ తెలుగు నీకు ఏ లాంగ్వేజ్ పాటలు అంటే ఎక్కువ ఇష్టం? హిందీ. ఓకే. నీ ఫేవరెట్ సాంగ్ హిందీ సాంగ్ ఒకటి పాడవా? ఓకే.